వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ ఫస్ట్ లెసన్ వాస్తవ సంఖ్యల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెంబర్ సిస్టంలో వాస్తవ సంఖ్యలు కూడా మనకి ఒక పార్టే కాబట్టి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి 3rd నుంచి 8th వరకు డెప్త్ అడుగుతారు. 10th దాని లెవెల్ ఎంత ఉందో అంటే 8th వరకు ఉన్న టాపిక్స్కి రిలేటెడ్ ఉన్నవి 10th వరకు మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా నెంబర్ సిస్టంలో మనకి రియల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ దీని పరిచయం చూసుకుంటే వాస్తవ సంఖ్యలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది తెలుస్తుంది. మనకి వాస్తవ సంఖ్యల్లో ఫస్ట్ వచ్చేవేంటి? సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే మనకి 1తో స్టార్ట్ అయ్యి సంఖ్యా సమితిలో 1, 2, 3 ఎక్సెట్రా సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండేవి సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలనే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. దీన్ని ఎంతో సూచిస్తాం. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వాస్తవ సంఖ్యల గురించి తెలుస్తుంది కాబట్టి ఇవి సింపుల్గా వివరించడం జరుగుతుంది. సహజ సంఖ్యల తర్వాత వచ్చేవి మనకి పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అనేవి మనకి 2 పార్ట్స్, అంటే 0 కూడా యాడ్ చేసుకుంటే సహజ సంఖ్యలకి, ఈ సహజ సంఖ్యలకి 0 కూడా యాడ్ అయితే మనకి 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండేవి పూర్ణాంకాలు. వీటిని హోల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ పూర్ణాంకాలు అంటే మనకి 0తో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ వాల్యూస్ కూడా, అంటే రుణ సంఖ్యలు ప్లస్ పూర్ణాంకాలు కలిపితే వచ్చేవి పూర్ణ సంఖ్యలు. వీటిని ఇంటిజర్స్ అంటారు. ఐతో కానీ జెడ్తో కానీ చూసిస్తారు. సో మనకి ఐ ఎక్కువ కాదు కాబట్టి జెడ్ తోటి చూసిస్తారు పూర్ణ సంఖ్యలు అనేవి. నెక్స్ట్ ఈ పూర్ణ సంఖ్యల్ని భిన్నాలని కలుపుకుని ఏర్పడే సంఖ్యలు మనకి అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు అంటే భిన్నాలు ఉంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0 యాడ్ అవుతుంది ప్లస్ వీటితో పాటు భిన్నాలు కూడా అంటే ఫ్రాక్షన్స్ కూడా ఉంటే అవి అకర్ణీయ సంఖ్యలు. p/q రూపంలో రాసేవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు. నెక్స్ట్ ఈ అకర్ణీయ సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటే మనకి p/q రూపంలో రాయగలిగేవి అకర్ణీయ సంఖ్యలు. p/q రూపంలో రాయలేటువంటి సంఖ్యలను ఏమంటారు? కర్ణీయ సంఖ్యలు అంటారు. సో అకర్ణీయ సంఖ్యలని క్యూతో చూసిస్తారు, కర్ణీయ సంఖ్యల్ని q' చూసిస్తారు. ఈ అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలను కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నెంబర్స్ అంటాం. సో ఇది మనం ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత కల్పిత సంఖ్యల గురించి మనకి అవసరం లేదు, ఎందుకంటే అవి ఇంటర్మీడియట్ బేస్డ్ ఉంటాయి కాబట్టి మనకి ఓన్లీ 10th వరకునే కాబట్టి వాస్తవ సంఖ్యల వరకు మనం డిస్కస్ చేసుకుంటాం. ఆల్రెడీ అకర్ణీయ సంఖ్యలు ఏంటి, కర్ణీయ సంఖ్యలు ఏంటి, ఈ సంఖ్యల గురించి న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాస్తవ సంఖ్యల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పరిచయం చూసుకుంటే మన జీవితం అంతా సంఖ్యలతో ముడిపడి ఉంది. మీరు పుట్టిన సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు మీ పుట్టిన సమయాన్ని మీ పొడవును, ముఖ్యంగా కాళ్ళు, చేతులు, వేళ్ల సంఖ్యను గణించి ఉంటారు. అలా మొదలైన మన జీవితం అంతా సంఖ్యలు చివరిదాకా మనతోటే ఉంటాయి. సో సంఖ్యలు అనేవి మనం జీవితాంతం మనతో పాటుగా వచ్చేవే సంఖ్యలను మీరు ఇంకా ఏ సందర్భాల్లో వాడతారంటే వయసు ఆధారంగా, ఆదాయ వ్యయాలు మరియు పొదుపులను గణించే సమయంలోనూ సంఖ్యలను ఉపయోగిస్తాం. సంఖ్యల యొక్క మరికొన్ని భావనలను మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. గణిత సామ్రాజ్యంలో సంఖ్యలు ప్రధాన భూమికను పోషిస్తాయి. సంఖ్యల యొక్క గొప్పదనాన్ని మరియు వాటి యొక్క అబ్బురపరిచే ధర్మాలను అన్వేషించబోతున్నాం. కొన్ని సంఖ్యల సముదాయాల్లోని అమరికలు వాటిలోని సౌందర్యం ద్వారా మనకు అందమైన అనుభూతిని కలుగజేస్తాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూసుకుంటే, సో పజిల్స్లా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి. మీరు ఒక తోటలో విహరిస్తున్నప్పుడు తేనెటీగల గుంపు పువ్వులపై వాలడం గమనించే ఉంటారు కదా. అలాంటి ఒక సందర్భాన్ని ఊహించుకోవాలి. ఒక తేనెటీగల గుంపు 2 పువ్వులపై సమాన సంఖ్యలో వాలినప్పుడు ఒక తేనెటీగ మిగిలిపోయింది. అంటే ఒక తేనెటీగల గుంపులో ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి, కానీ అవి 2 కూడా సమాన సంఖ్యలో పువ్వులపై వాలినప్పుడు ఒక తేనెటీగ మిగిలిపోయింది. అదే గుంపు 3 పువ్వులపై సమాన సంఖ్యలో అంటే 2 పువ్వులపై వాలినప్పుడు ఒకటి మిగిలిపోయింది, ఒక తేనెటీగ. 3 గుంపులపై వాలినప్పుడు 2 తేనెటీగలు మిగిలిపోయినాయి. అదే గుంపు 4 పువ్వులపై సమాన సంఖ్యలో వాలినప్పుడు 3 తేనెటీగలు మిగిలిపోయినాయి. ఇంకా ఆ తేనెటీగల గుంపు 5 పువ్వులపై సమాన సంఖ్యలో వాలినప్పుడు 4 తేనెటీగలు మిగిలిపోయినవి. ఒకవేళ ఆ గుంపు గరిష్టంగా 50 తేనెటీగలు కలిగి ఉందనుకుంటా, అంటే ఆ తేనెటీగల గుంపును మనం 50 కింద గుర్తిస్తే అప్పుడు ఆ గుంపులోని తేనెటీగల సంఖ్య ఎంత ఉండవచ్చని గమనించుకున్నారు. అంటే ఇది ఒక ఫజిల్లా ఉంటుంది. ఆ తేనెటీగల గుంపులోని తేనెటీగల సంఖ్యని x అనుకుంటే
సమస్య సాధన చివరి నుండి సాధిస్తూ పోతే, అంటే మనం ఫస్ట్ నుంచి కాకుండా చివరి నుంచి తెలుసు. ఎందుకని ఇక్కడ గరిష్టంగా 50 తేనెటీగలు అన్నారు కాబట్టి మొదటిగా మనం x<= 50 కింద రాస్తాం. ఆ తేనెటీగల గుంపు 5 సమాన భాగాలుగా విభజిస్తే ఒక తేనెటీగ కూడా మిగలదు కదా. అంటే 5 భాగాలుగా అంటే ఎన్ని వస్తాయి మనకి? 10 కింద వస్తాయి. ఈ సమాచారాన్ని ఏదైనా ఒక సహజ సంఖ్య ఏకు అనుగుణంగా x=5a+0 కింద రాయవచ్చు. అంటే మిగలలేదు కాబట్టి ఇక్కడ మనం 5a అని రాస్తున్నాం. ఏ అంటే ఎంత అవుతుంది మనకి? 5 గ్రూపుల కింద అన్నారు కదా. సో 5 × 10 కింద రాసుకోవచ్చు. అదే తేనెటీగల గుంపు 4 సమాన భాగాలుగా విభజిస్తే 3 తేనెటీగలు మిగిలినవి. ఎందుకని? మనం 50 అనే సంఖ్యని 4తో డివైడ్ చేసినప్పుడు 1 4 పోతే 1 10, 2 4 8. ఈ సమాచారాన్ని ఏదైనా ఒక సహజ సంఖ్య బీకు అనుగుణంగా x=4, అంటే మనకి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం రాసుకోవాలి. x=4 పార్ట్స్ కింద చేసినప్పుడు 3 మిగిలిపోయి అన్నారు. అంటే 4 ఇక్కడ మనకి 3 పార్ట్స్ చేసినప్పుడు ఎంత వస్తాయి అవి +3, అంటే 3 మిగిలిపోయినాయి కాబట్టి ఈ విధంగా రాస్తాం. x=4b+3 కింద రాయవచ్చు. ఇంకా అదే తేనెటీగల గుంపు 3 సమాన భాగాలుగా విభజిస్తే 2 తేనెటీగలు మిగిలినవి. సో ఇది మనం ఏది బేస్ చేసుకుంటామంటే x=5a+0. దీన్ని ఫస్ట్ తీసుకుంటే ఈ సెకండ్ దాంట్లో ఎంత అవుతుంది? x=4b+3 మిగిలిన అన్నారు కాబట్టి సెకండ్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు? 3 గుంపులుగా విభజిస్తే 2 తేనెటీగలు, అంటే x ఏమవుతుంది? 3 గుంపులుగా అంటే ఇక్కడ 3c+2 కింద రాస్తాం. ఏదైనా ఒక సహజ సంఖ్య డీకు అనుగుణంగా x=2d+1గా రాస్తాం మిగతాది. అంటే ఇక్కడ 2 సమాన భాగాలుగా విభజిస్తే ఎంత మిగిలింది? ఒక తేనెటీగ మిగిలింది. ఇక్కడ 3 సమాన భాగాలుగా విభజిస్తే ఇక్కడ 2 తేనెటీగలు మిగిలింది. ఆ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 2 సమాన భాగాలుగా విభజిస్తే ఎంత అవుతుంది? x=2d+1. ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటూ వస్తాం. వీటిని గమనిస్తే ప్రతి సందర్భంలో x మరియు దానికి అనుగుణమైన ధనపూర్ణ సంఖ్య y. ఈ ఉదాహరణలో y విలువను వరుసగా 5 4 3 2లుగా ఉన్నాయి. ఇంకా xy భాగించినప్పుడల్లా శేషం r ఇచ్చుట, r విలువను వరుసగా 0 3 2 1 వచ్చే విధంగా ఉన్నాయి. ఈ పూర్తి విషయాన్ని గమనిస్తే మనకి ప్రతి సందర్భంలో r విలువ y కంటే తక్కువ, r విలువ అనేది y కంటే తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలు ఈ సమీకరణాలు రాసేటప్పుడు మనకు తెలియకుండానే యూక్లిడ్ భాగాహార న్యాయం అనేది రాస్తాం. ఇక్కడ మనకి యూక్లిడ్ భాగాహార న్యాయం అంటే ఏంటంటే a=bq+r, 0<r>r b అయ్యేటట్లు a మరియు bలకు జతగా అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. ఇది యూక్లిడ్ భాగాహార న్యాయం. అంటే a=bq+r. ఇక్కడ మనకి r అనేది 0కి ఈక్వల్ అవ్వచ్చు, లేదా 0 కన్నా ఎక్కువ ఉంటుంది, b కన్నా తక్కువ ఉంటుంది. అంటే 0కి bకి మధ్యలో r అనే వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే యూక్లిడ్ భాగాహార న్యాయం కేవలం పెద్ద సంఖ్యల గసాబాను కనుగొనడానికి మాత్రమే కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ యూక్లిడ్ భాగాహార న్యాయం అనేది దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఇక్కడ గసాబాను కనుగొనడానికి మాత్రమే కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోసం ప్రారంభంలో వాడబడిన అల్గారిథంలలో ఒక అల్గారిథంగా ప్రముఖంగా వాడబడింది. సో మనకి ఇది యూక్లిడ్ భాగాహార న్యాయం ఎక్కడెక్కడ వాడతారు అంటే గసాబాను కనుగొనడానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోసం అల్గారిథంగా కూడా ఉపయోగపడుతుందని అర్థం. ఇక్కడ నోట్ చూసుకుంటే యూక్లిడ్ భాగాహార న్యాయం మరియు భాగాహార శేష విధి రెండు ఒకదానికొకటి పరస్పర అంతర్గతంగా ముడిపడి ఉన్నందున భాగాహార న్యాయాన్ని యూక్లిడ్ భాగాహార శేష విధిగా కూడా పరిగణిస్తాం. యూక్లిడ్ భాగాహార శేష విధి కేవలం ధనపూర్ణ సంఖ్యలపైనే నిర్వహించబడిన దాని అన్ని శూన్యేతర పూర్ణ సంఖ్యలు a మరియు b ≠ 0కు అనువర్తింప చేయవచ్చు. కానీ ఈ విషయాన్ని ఇక్కడ చర్చించము. సో ఇది మనకి అంత అవసరం లేదు. ఓన్లీ యూక్లిడ్ భాగాహార పద్ధతి మాత్రమే మనం ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క అనువర్తనాలు చూసుకుంటే సంఖ్యా ధర్మాలను కనుగొనడంలో యూక్లిడ్ భాగాహార శేష విధి యొక్క అనువర్తనాలు చాలా ఉన్నాయి. వాటిలో ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన సరిపూర్ణ సంఖ్య 2q రూపంలో మరియు ప్రతి
ధన బేసి సంఖ్య 2q + 1 రూపంలో ఉంటుందని చూపవచ్చు. సో మనకి ఇక్కడ q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన సరిపూర్ణ సంఖ్య అంటే మనకి సరి అంటే 2తో స్టార్ట్ అవుతాయి. సరి ధనపూర్ణ సంఖ్య, బేస్ సంఖ్య అంటే మనకి 2q + 1 అంటే ఇక్కడ q = 1 వేసుకుంటే 2 + 1 3. 3 అనేది బేస్ సంఖ్య అవుతుంది. చూసుకుంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య b = 2 అనుకుంటే యూక్లిడ్ భాగాహార శేష విధి అనుసరించి a = 2q + r అనేది తీసుకుంటే ఏదైనా పూర్ణ సంఖ్య q ≥ 0 మరియు r = 0 లేదా r = 1 అవుతుంది. ఎందుకనగా 0 <r r r 2 కాబట్టి a = 2 లేదా 2q + 1 అవుతుంది. నెక్స్ట్ a అనేది 2q రూపంలో ఉంటే అది సరి పూర్ణ సంఖ్య అవుతుంది. ఇంకా ఏదైనా ధనపూర్ణ సంఖ్య సరి లేదా బేసి సంఖ్య అవుతుంది. ఏ అనేది సరిపూర్ణ సంఖ్య కాని ఎడల అది బేసి పూర్ణ సంఖ్య అయ్యే అవకాశం ఉంటుంది మరియు అది 2q + 1 రూపంలో ఉంటుంది. సరి సంఖ్య అయితే 2q, బేసి సంఖ్య అంటే మనకి 2q + 1. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి సంఖ్య 4q + 1 లేదా 4q + 3 రూపంలో ఉంటుందని చూపవచ్చు. q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి సంఖ్య 4q + 1 లేదా 4q + 3 రూపంలో ఉంటుందని చూపవచ్చు. చూపము అని ఇచ్చారు ప్రాబ్లం ఎగ్జాంపుల్ 2. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఏదైనా ధన బేసి పూర్ణ సంఖ్య అనుకుందాం. భాగాహార శేష విధి a మరియు b = 4 పైన అనువర్తింప చేయగా 0 <r r <4 అవుతుంది. సో అప్పుడు మనకి శేషం 0, 1, 2 మరియు 3 అవుతాయి. ఇక్కడ వీటి ఆధారంగా a యొక్క విలువలు 4q లేదా 4q + 1 లేదా 4q + 2 లేదా 4q + 3 అంటే q భాగఫలానికి కావచ్చు. 4q లేదా 4q + 2లు 2చే నిశేషంగా భాగించబడతాయి కావున అవి బేసి సంఖ్యలు అయ్యే అవకాశం లేదు. అందువల్ల బేసి సంఖ్య a యొక్క రూపం 4q + 1, 4q + 3 అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం q వాల్యూని 1 కింద తీసుకుంటే ఇక్కడ 5 అవుతుంది. ఇక్కడ 2 తీసుకుంటే మనకి 8 + 3 అంటే 11 అవుతుంది. సో అవి బేస్ సంఖ్యలే కాబట్టి ప్రాబ్లం అనేది ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 1.1 చూసుకుంటే ఇందులో భాగంగా యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా క్రింది జతల గసాబాను కనుగొనండి అన్నారు. మనకి యూక్లిడ్ భాగాహార శేష విధి అంటే a = bq + r అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి 900 a = 900 అనుకుంటే b = 270 అవుతుంది. ఇక్కడ a = 900 తీసుకుంటే b = 270 అవుతుంది. సో మనకి భాగాహార శేష విధి ఏంటి, యూక్లిడ్ భాగాహార శేష విధి ఫార్ములా ఏంటి, a = bq + r. సో 900 = b అంటే ఎంత 270, r వాల్యూ తెలియాలంటే మనకి 270 అనేది 900లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే 270 అనేది 900లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 × 27 అంటే మనకి 3 7 21, 2 ఉంది 3 6 7 8 అంటే 8 10 అవుతుంది. 3 270 ఎంత 810. సో 4 అయితే ఎక్కువైపోతుంది. మైనస్ చేస్తే ఎంత మనకి 0, ఇక్కడ బారోయింగ్కి వెళ్తే 10 అవుతుంది. 10 - 1 అంటే 9, 0 అవుతుంది. అంటే మనకి ఎంత వచ్చింది శేషం, ఇది r అవుతుంది, ఇది q అవుతుంది మనకి. అప్పుడు ఏమవుతుంది, r ప్లేస్లో ఎంత రాస్తాం, bq అంటే ప్లస్ r అంటే ఎంత మనకి 90. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఇక్కడ మనకి శేషం ఎంత వచ్చింది 90 వచ్చింది. సో మళ్ళీ దేన్ని తీసుకుంటాం 270ని తీసుకుంటే 270 a = 270 కింద తీసుకుంటాం, b = మనం 90 కింద తీసుకుంటే ఫార్ములాని అప్లై చేస్తే a = bq + r.
సో మనకి ఇక్కడ 90తో 270 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే 3 టైమ్స్. 3 9 జర్ 27 కాబట్టి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతే మనకి 0 వచ్చింది. ఇది ఆర్ వాల్యూ, ఇది క్యూ వాల్యూ. అంటే 270 ఈక్వల్ టు బి అంటే ఎంత 90 ఇంటూ క్యూ అంటే 3 ప్లస్ ఆర్ అంటే 0. సో మనకి 900, 270ల గసాబా ఎంత అంటే 90. ఇది ఆన్సర్. ఎందుకని మనం 90 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 0 అనేది వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్. సో ఇది ఇంకో సెకండ్ మోడల్ కూడా ఉంది. ఇది భాగాహార శేష విధి ఉపయోగిస్తే ఈ విధంగా చేస్తాం. లేదంటే మనకి సెకండ్ మెథడ్ ఏంటి 900ని 270తో చేసినప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది 3 టైమ్స్. ఎంత 810 మైనస్ చేస్తే 90 వచ్చింది. ఈ 90తో మళ్ళీ 217 చేస్తాం. 217 చేసినప్పుడు ఎంత వచ్చింది 3 వచ్చింది. 3 90 ఎంత 270. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఇది గసాబా అవుతుంది. సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములా అప్లై చేసిన. సో మనకి యూక్లిడ్ భాగాహార శేష విధి అన్నారు కాబట్టి ఈ మెథడ్లో చేస్తాం. లేదంటే ఇదైనా మనకి ఈజీ. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదైతే బెటర్. సెకండ్ మెథడ్ అయితే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది కూడా సెకండ్ మెథడ్ ప్రకారం చేసిన ప్రాబ్లం ఉండదు. ఎందుకని మ్యాక్సిమం యూక్లిడ్ భాగాహార పద్ధతి గురించి డెఫినేషన్ అడగవచ్చు, కానీ ఫార్ములా కానీ డెఫినేషన్ అడగవచ్చు, కానీ ప్రాబ్లమ్స్ అనేది చేయమండం అయితే అవ్వదు, మ్యాక్సిమం అడగరు. సో ఈ మెథడ్ ఫాలో అవుతే బెస్ట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే 196 మరియు 38,220ని భాగాహార శేష విధి ప్రకారం చేయాలంటే మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత, ఏ ఈక్వల్ టు 38,220, బి ఈక్వల్ టు 196 చేస్తే మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్. సో దీన్ని బేస్ చేసుకుంటే 38,220 ఈక్వల్ టు బి అంటే ఎంత మనకి 196. ఈ 196తో మనం 38,220ని మనం డివైడ్ చేసినప్పుడు అక్కడ మనకి భాగఫలం ఎంత వస్తుంది 195. 196ని దీంతో ఇది డివైడ్ చేసినప్పుడు 195 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి అక్కడ 0 మిగులుతుంది. సో ఇక్కడ శేషం 0 వచ్చింది కాబట్టి గసాబా ఎంత అవుతుందంటే 195. 196, 38,220ల గసాబా ఈక్వల్ టు 195. లేదు సెకండ్ మెథడ్ యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. 38,220ని మనం 196తో చేసినప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే 196 జర్ 196, 2 అయితే ఎక్కువైపోతుంది మనకి. సో 2 ఇంటూ 196 అంటే 6 2 జర్ 12, 1 ఉంది. 6 2 జర్ 18 ప్లస్ 1 19, 1 ఉంది. 2 1 జర్ 2, 392 అయిపోతుంది. సో మనకి ఇక్కడ 382 ఉంది కాబట్టి 1 టైం క్యాన్సిల్ అవుతుంది. మైనస్ చేస్తే 12 మైనస్ 6 అంటే 6. సో ఇక్కడ 7 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ బారోయింగ్ తీస్తే 17లోంచి 9 తీస్తే మనకి 8. ఇక్కడ 2 ఉంటుంది. 2లోంచి 1 తీస్తే 1, 186. సో 186లో అవ్వదు కాబట్టి మనం ఈ 2ని దించుకుంటాం. దించుకుంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 196 ఇంటూ 9 టైమ్స్. సో 10 అయితే ఎక్కువైపోతుంది కాబట్టి 9 టైమ్స్ క్యాన్సిల్ చేసినప్పుడు ఎంత అవుతుందో 9 6 54, 5 ఉంది. 9 9 81ని 5 ఎంత 86, 8 ఉంది. 1 9 9ని 17, 1764. సో మనకి 10 అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి 196 జర్ ఎంత 1764. మైనస్ చేస్తే మనకి 12 మైనస్ 4 అంటే 8 వస్తుంది. ఇక్కడ 5 ఉంటుంది. 15లోంచి 6 తీస్తే ఎంత మనకి 15లోంచి 6 తీస్తే 9. సో ఇక్కడ 17 మైనస్ 17 అంటే 0 అయిపోతుంది. 98 ఉంది. 98 దగ్గర మనం అవ్వదు కాబట్టి ఇక్కడ 0 తెచ్చుకుంటే 980 అవుతుంది. 980లో 196 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 ఇంటూ 196 చేస్తే
5 6 30 3 ఉంది, 9 5 45, 3 ఎంత 48, 4 ఉంది, 1 5 5 9 అంటే 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 980 5 × 196 అంటే 980 చేస్తే 0 వచ్చింది. సో మనకి ఇక్కడ గసాబా ఎంత వచ్చింది, ఇది గసాబా. సో ఈ విధంగా చేసిన ప్రాబ్లం లేదు. సో థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే మోడల్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్రాబ్లం నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది.